రీసెంట్ గా పుష్ప 2 ది రూల్ సినిమాలోని కిస్ కిస్ కిసిక్ సాంగ్ తో దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ను ఉర్రూతలూగించింది హీరోయిన్ శ్రీలీల. ఈ కిసిక్ స్పెషల్ సాంగ్ తో కేవలం సౌత్ ఇండియాలోనే కాదు, అటు నార్త్ ఇండియాలోనూ ఫేమస్ అయింది. నిజానికి ఈ సాంగ్ ను ముందుగా వేరే హీరోయిన్లతో చేయించాలనుకున్నారు మూవీ మేకర్స్. బాలీవుడ్ హీరోయిన్లు జాన్వీ కపూర్, దిశా పటాని పేరులో పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేయనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ వీళ్ళందరినీ కాదని శ్రీలీలకే ఓటేశారు డైరెక్టర్ సుకుమార్. ఏదేమైనా సుకుమార్ నమ్మకాన్ని నిలబెట్టి తన స్టెప్పులతో కిసిక్ సాంగ్ ను ఓ రేంజ్ లో హిట్ చేసింది ముద్దుగుమ్మ శ్రీలీల. మరోవైపు నితిన్ యాక్ట్ చేస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో ముందుగా హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మికను అనౌన్స్ చేశారు. కానీ ఓవైపు పుష్ప 2లో నటిస్తున్న రష్మికకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో రాబిన్ హుడ్ లో నటించలేదు. దీంతో రాబిన్ హుడ్ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసే బంపర్ ఆఫర్ కొట్టేసింది బ్యూటీ బేబీ శ్రీలీల. రీసెంట్ గా నాగ చైతన్య సినిమాలోనూ ఓ ఆఫర్ దక్కించుకుందని ఫిలిం ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు విరూపాక్ష సినిమా ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్ లో తెరకెక్కే ఫ్యాంటసీ థ్రిల్లర్ లో మొదటగా మీనాక్షి చౌదరిని అనుకున్నారట. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో శ్రీలీల దాదాపు లాక్ అయినట్టుగా తెలుస్తోంది. ఇకపోతే గుంటూరు కారంలో పూజా హెగ్డేతో కొంత షూటింగ్ చేశాక ఆమె ప్లేస్ లో శ్రీలీల వచ్చినట్టుగా అప్పట్లో ఫిలిం నగర్ లో వార్తలు తెగ సర్క్యులేట్ అయ్యాయి. ఇలా ఎలా చూసినా శ్రీలీల దర్శక నిర్మాతలకు మంచి ఆల్టర్నేటివ్ గా మారుతోందని చెప్పాలి. ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని కెరియర్ కో ప్లస్ పాయింట్ గా మార్చుకోవాలని ట్రై చేస్తూ కెరియర్ లో ఫుల్ బిజీగా ఉంటోంది శ్రీలీల. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్ ప్రకటిస్తే దానికి డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈలోగా ధమాకా కాంబో రిపీట్ చేస్తూ రవితేజతో నటిస్తున్న మాస్ జాతర మే 9న విడుదలవనుంది. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ లో కనిపించి సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన శ్రీలీల డిసెంబర్లోనే మరోసారి రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రాబిన్ హుడ్ సినిమాలో శ్రీలీల పర్ఫార్మెన్స్ కు ప్రాధాన్యత ఉండే పాత్ర చేయనున్నట్టుగా మూవీ టీం చెబుతోంది. ఏదేమైనా శ్రీలీల ఆల్టర్నేటివ్ హీరోయిన్ గా ఉంటూ తన కెరియర్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది.